ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందా? ఊరేడమ్మా, అట్టయితే అబ్బాయి నువ్వు చెప్పినట్టు చేస్తాను నేను. ఏం చేయాలి చెప్పు? క్యాన్సర్ అయితే వస్తుంది. ఈ ప్లాస్టిక్ వీలైతే వాడగా. ఒకవేళ నువ్వు వాడదలిస్తే భూమి పైన, రోడ్ల పైన, డ్రైన్స్ పైన ఎక్కడ పెడితే అక్కడ వేయొద్దు. మా పారిశుద్ధ్య కార్మికులు వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చే. నీ వంతు బాధ్యత నువ్వు నిర్వహించావనుకో, ఆటోమేటిక్గా సమాజం కూడా బాగుపడుతుంది. ఓకేనా? అంటే నాలాగా నేను మిగతా వాళ్ళు కూడా సహకరిస్తే ఈ ప్రకృతి అలాగే మన పర్యావరణం అంతా బాగుపడిపోద్దే. నీకు ఈ తడి చెత్త, పొడి చెత్త మీద అవగాహన ఉందా? నాకా అవగాహన? ఏం మాట్లాడుతున్నావా? చెత్త మీద నీళ్లు పోసి తడిపితే తడి చెత్త, అదే చెత్తను ఎండబెడితే పొడి చెత్త. అదే తడి చెత్త అంటే పొడి చెత్త అంటే ఆయన అది కాదు. ఆయన చెత్త అయినా ఏది చెప్పు? తడి చెత్త అంటే భూమిలో ఏదైతే కలిసిపోద్దో అది తడి చెత్త. ఫర్ ఎగ్జాంపుల్ వంట రూమ్ నుంచి వచ్చే కూరగాయల వ్యర్థాలు, అన్నం, నెక్స్ట్ ఆకులు, ఇవన్నీ కూడా తడి చెత్త అనమాట. పొడి చెత్త అంటే ఏంది? మనకి ఎలక్ట్రికల్ వ్యర్థాలు, ఇనుము, ఇట్లాంటివన్నీ కూడా పొడి చెత్త కింద వస్తుంది. నీ ప్లాస్టిక్ అంటే నీకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తావు కదా. అంటే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఇబ్బంది అయితే? ఇబ్బంది అనే కదా ఆయన చెప్పేది. ఉదయం నుంచి నీతోనే జరిపింది. ఇంక ఊరంతా ఎంతమందికి చెప్పాలి? ఇసుకుంటున్నావు ఏంది? నిన్ను చెప్పన్నారు, పోయి చెప్పుకోరాదు ఊరంతా. సరే కదా, మొన్న మా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వస్తే మీ ఇంటికాడికి చెత్త ఏమైనా విజిల్ వేసుకుంటా వస్తే అవి వేసుకున్నాను. వేసుకోక నేను పొనుకుందే ఎగాజాము 4 అయితే 5 గంటలకల్లా వచ్చి పిగిలి వేస్తే మా నిద్ర జరిపాలా? ఏమే నా చుట్టూ తిరుగుతుంటాడు, మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు పిగిలి కొట్టుకుంటా. నిద్ర లేపేదా తప్ప మాకేం పని పట్టలేదు. ఏంటంటే ఇంట్లో పొడి చెత్త, తడి చెత్త వేస్తాను కదా మా వాడికి. తమాషా పడుతున్నాయి వాడు ఇంకా రావద్దని చెప్పి మా ఇంటి ఏరియాకి. ఊరికినే వచ్చేతే చుట్టూ పిగిలి వేసుకుని చెడగొట్టేది. అదే రావద్దని చెప్తా రేపు నుంచి. నువ్వే వల్ల పట్టుకొని డబ్బాలు వేసుకో, తడి చెత్త, పొడి చెత్త డంపింగ్ కరిపి చేసుకో. ఓ సాయ బలివాడివే, చెత్తకుని ఉండేదా? ఈ దిశ ఆరికాడు పోతావా? చాలా దూరం అదే. వద్దు రమ్మని. ఏదైనా మీరు సహకరిస్తాను కదా మేము చేసేది. ఓ సహకారం అంటున్నావు కాబట్టి చిన్న కూడా నా సహకారం. నీకు ఎంత సహకారం కూడా సహకరిస్తా. బలివాడు నువ్వా? నువ్వు అంత పెద్ద సహకారం వద్దు కానీ మాకు మా పంచాయతీకి ఆ ప్లాస్టిక్, ఈ చెత్త చెదారం అంతా రోడ్లలో డ్రైన్ లేకుండా చాలు. అదే 10,000 మాకు. ఓ వేయలే స్వామి, నువ్వు ఇంతసేపు నేను చెప్పిన తర్వాత ఎందుకు వేస్తాను నేనా? అవే సరేగానే, ఒక చిన్న మాట. చెత్త ఏడంటే ఆడ వేయకుండా ఉంటే పంచాయతీ నుంచి డబ్బులు ఏమైనా ఇస్తారా? డబ్బులు ఇస్తుంది. ఏగిపోతే ఏగిపోయినావు కానీ మా ఈదులో లైట్ ఏమి వెలగటం లేదు. ఇందుకు అడుగుతున్నాను. ఇంటి పని కట్టినా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇదే బకాయిలా? ఏంటంటే మళ్ళా కడతాంలేవా? ముందు లైట్ అయిపోయా. ముందు కట్టా మళ్ళీ వేపిస్తాం లైట్. సరే లైట్ మళ్ళీ అయిపోద్దు కానీ నా కుళాయి పగిలిపోయింది. నా కుళాయి అన్నా రిపేర్ చెప్పివా? ఎన్ని సంవత్సరాలు నెగ్గొట్టా కుళాయి పని? కుళాయి పని పట్ట కుళాయి రిపేర్ చేసి అమ్మాయి కొంతమంది తలకాయ వచ్చింది ఈ ప్లాస్టిక్ ఐటమ్. సరే కానీ నువ్వు చెప్పినట్టు ఇంకేం ప్లాస్టిక్ గిస్టిక్ రోడ్ల మీద ఏడబడితే ట్రైన్లో లేను కానీ నేను మళ్ళీ కడతాను. చూసుకోను కొంచెం. ఓకేనా? పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం.